నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 రోజుల్లోనే అనేక విమర్శల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఆటో డ్రైవర్ల నుంచి విమర్శలు, మరోవైపు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు. సో నేడు అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాలు విడుదల చేసేది. ఇప్పటికే 6 లక్షల పైగానే, అంటే దాదాపుగా 7 లక్షలకు అప్పుల్లో కూరుకుపోయినటువంటి విధానాన్ని మనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రైతు బంధు విషయంలో కూడా ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఇంకా రైతు బంధు పడినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం. సో బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు ఉన్నారు. సో రచనారెడ్డి గారు ఏం చెప్తారు రైతు బంధు విషయంలో? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గారేమో ఖచ్చితంగా సోమవారం టీన్ పడతాయన్నటువంటి ఆయన వ్యాఖ్యలతో ఆగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా 9వ తారీఖు నాడు రైతు బంధు వేస్తామన్నది. సో ఇంతవరకు రైతు బంధు లేదు. ఏం చెప్తారు? అదే రేవంత్ రెడ్డి ప్రయారిటీస్ ఏందో దీంతోనే కంప్లీట్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ ప్రయారిటీస్ ఏందో. ఎందుకంటే మేము ఎలక్షన్స్ కన్నా ముందే చెప్పుకుంటూ వస్తున్నాం, వీళ్ళు కావాలని కర్ణాటకలో ఫ్లాప్ అయిన ప్రోగ్రామ్స్ ఎన్ని గ్యారంటీలో 6 గ్యారంటీలా, దాంట్లో సబ్ డివిజన్తో 13 గ్యారంటీలా, వీళ్ళు తెలంగాణ ప్రజలను ఎర్రి పుష్పాలను చేయడానికే వస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇంత ఇన్ఫ్లేటెడ్ అండ్ కంప్లీట్లీ అన్డూయబుల్ ప్రామిసెస్ గ్యారంటీస్ని నమ్మొద్దు అని ఏదైతే మేము చెప్పుకుంటూ వస్తున్నామో అదే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇప్పుడు మీరు ఓటింగ్ కూడా చూస్తే అర్బన్ ప్రజలు, అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అనుకోండి, మీరు కాంగ్రెస్ వాళ్ళని నమ్మలేరు. ఇది సాధ్యం కాదు అని చెప్పేసే వాళ్ళకు ఓటేయలేరు. రూరల్ ప్రజలు అన్ఫార్చునేట్లీ ఏదో మార్పు కావాలనో లేకపోతే ఏందో, అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇది నిజం అయ్యే ఛాన్స్ ఉన్నదేమో అని చెప్పేసి ఓటేయడం జరిగింది. అది మనము ఫస్ట్ 10 రోజులలోనే చూస్తున్నాము. అది సాధ్యం కాదు. ఇప్పుడు రైతు బంధు, వీళ్ళు రైతు భరోసా అంటున్నారు. ఎప్పుడు ఇస్తారట? ఎందుకంటే అప్పుడు సోనియమ్మ పుట్టినరోజు, ఆ పుట్టినరోజు వచ్చింది, అయిపోయింది. ఇంకో పుట్టినరోజు కూడా పెగ్గరకు వచ్చేటట్టుంది. కానీ వీళ్ళు రైతు బంధు, రైతు భరోసా ఎప్పుడు వేస్తారు? ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి మాటలే చూస్తే అప్పుడు ఏమన్నాడు, 1,00,000 రూపాయల రుణమాఫీ తీసుకొని మీరు ఇంకోసారి 2 లక్షల రుణం తీసుకోండి, నేను చీఫ్ మినిస్టర్ కాగానే ఇట్లా మీరు 2 లక్షల రుణం అదే రోజు అన్నాడు. అదే రోజు వచ్చిన రోజే మేము మాఫీ చేసేస్తాం అన్నారు. 1,00,000 అయింది, 2 లక్షలు అయిపోయినాయి, అన్ని లక్షలు అయిపోయినాయి. ఇప్పటి వరకు రుణమాఫీ గురించి ఒక ఊసెత్తడం లేదు. రైతు బంధు సరే, ఎలక్షన్స్ కన్నా ముందు తప్పు, అదొక ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పేసి ఆపేసిండ్రు. కానీ ఏంది, అట్లీస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక గౌరవప్రదమైన ప్రభుత్వం ఉంటే ఏం చేయాలి? సరే, సచ్చి చెడి అయినా ఇది ఆ ప్రభుత్వంది ఇంకా బాకీ ఉంది, చేయాల్సింది ఉంది, దీన్ని చేసేద్దామని చెప్పేసి చేసేసేయాలి. కానీ ఇప్పుడు దానికి కామా, ఫుల్ స్టాప్, ఇంటూ, ప్లస్, మైనస్ ఏమంట, ఒకరోజు సీతకి ఏమంటుంది, దీన్ని అదేంది 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇయ్యము అని అంటుంది. లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఎంక్రోచ్ చేసి కబ్జా చేసుకున్న భూములకు ఇయ్యము అని చెప్తుంది. లేకపోతే అదేంది గుట్టలు పుట్టలకు ఇయ్యము అని చెప్తారు. లేకపోతే రైతు కూలీలకు ఇస్తాము, లేకపోతే 5 ఎకరాల లోపు వారికి ఇస్తాము ఆలోచిస్తాం. అంటే వాట్ ఈజ్ ఒక ప్రభుత్వం అనేది ఎప్పుడైతే కన్ఫ్యూజ్డ్గా బిహేవ్ చేస్తుందో ఆ ప్రభుత్వం నుంచి ప్రజలు ఎప్పుడైనా కేర్ఫుల్గా ఉండాలి, కాషియస్గా ఉండాలి. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే 2 పథకాలని అమలు చేసినాం. ప్రతిపక్షాలకు ఓపిక లేనట్టున్నది. మేము 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం. ఎందుకు ప్రతిపక్షాలు ఇంత తొందరపడుతున్నాయి అనేది వాళ్ళ మాట. ఏం చెప్తారు? వాళ్ళ మాట అంటే ప్రతిపక్షాలు, నువ్వు డేట్ మిస్ చేసినాక నేను ఇంకా ఏం నమ్ముడు ఉంటుంది? నువ్వు చెప్పిన డేట్, నువ్వు ఇది 100 రోజులలో పూర్తి చేస్తా అనలేవు. 6 గ్యారంటీలో 13 గ్యారంటీలో 100 రోజులలో ఇచ్చేస్తా అన్నావు. కానీ నువ్వు రైతు బంధు 9వ తారీఖు లోపేస్తా అన్నావు. 9వ తారీఖు రోజు టింగ్ హరీష్ రావు కంగ్ అని అటువైండు, ఈయన టింగ్ అనుకుంటే ఇంకా స్టార్టే చేయలేడు. నేను ఎందుకు నమ్మాలా? నువ్వు రాగానే ఆర్టీసీని కంప్లీట్లీ బర్బాద్ చేసేసినావు. ఆడవాళ్ళు కూడా
ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీతోని వాళ్ళు ఎక్కువ ఏమి ఇంట్రెస్టెడ్ లేరు, హ్యాపీగా కూడా లేరు. వచ్చిందిలే అన్నట్టు ఉన్నారు. కానీ చాలా చాలా బస్సులు అయితే రష్గా ఉన్నాయి కదా, చాలా మంది మంచిగానే ఉంది, దీనివల్ల మాకు చాలా లబ్ధి గుర్తుంది అంటున్నారు కదా. సో ఏం చెప్తారు మరి ఆర్టీసీ? నాకు ఫ్రీగా ఏదైనా ఇస్తే నేను కూడా ఒప్పుకుంటా బాబు. ఫ్రీగా ఏదైనా ఇస్తే ఎవరైనా అంతే. కానీ నువ్వు ఆర్టీసీ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఏ సిచ్యువేషన్ నుంచి కోరుకుంటుంది, అసలు ఆర్టీసీని ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్గా ఉంచాలా? సరే, పబ్లిక్ యూటిలిటీ కంపెనీ ఎప్పుడైనా ప్రాఫిట్ మేకింగ్తో పాటు సోషల్ వెల్ఫేర్ కూడా చూస్తుంది. కానీ ఇక్కడ ఎంత సోషల్ వెల్ఫేర్ ఉందో, ఎంత ప్రాఫిట్ మేకింగ్ ఉందో ఒక బ్యాలెన్స్ అన్న ఉండాలి కదా.